ఎంతో సపోర్టివ్గా వీళ్ళు నలుగురు ముందుకు రావడం వల్ల ఆవిడ అనుకుంటున్న ఆ లేడీస్ కార్నర్ ఫ్యాన్సీ స్టోర్ ఏదైతే ఉందో అది పెట్టడానికి ఇంచుమించుగా 60,000 రూపాయలు ఖర్చు. అందులో 10,000 రూపాయలు మీ మొదటి ప్రయత్నం. వండర్ఫుల్, సూపర్. అండ్ స్కూల్లో నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు నుంచున్నట్టు ఈయన చాలా కంగారు పడి నుంచున్నాడు. ఏం అడుగుతానని భయంగా ఉంది కదా నీకు? నువ్వేం టెన్షన్ పడ్డాలి. దాని పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్. మైక్ నేనే పట్టుకుంటా, బరువుగా ఉంటుంది నీకు. ఏం చేస్తుంటావు శ్రీకాంత్? డిగ్రీ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. మొదటిసారి? బానే ఉందా? బానే ఉంది. వెళ్ళిపోతాయా ఉంటాయా? ఉంటాయా? క్లారిటీ ఉంది అబ్బాయికి. ఉంటాయంట సబ్జెక్టులు. సుబ్రహ్మణ్యం మీరేం చదువుతున్నారు? ఏం చదువులేదు, ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. ఓకే, వర్క్ చేస్తూ కూడా ఇలా ముందుకు వచ్చి ఇంకోళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. కమాన్ క్లాప్స్, కమాన్. మీరుమా? సుష్మిత మీరేం చేస్తున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైం? yes. ఏ కాలేజు? పిడిసి. ఎక్కడుంది? ఎల్బీ నగర్ పద్మావతి డిగ్రీ కాలేజ్. శ్రీజ. మీరేం చేస్తాం? బీకామ్ ఫస్ట్ ఇయర్ పద్మావతి డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఈయన డాన్స్ మొదలెడతాడు. ఈయనతో పాటు మిగతా ముగ్గురు డాన్స్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? రెడీ? కమ్ ఆన్ మ్యూజిక్. సో మొదటి ప్రయత్నం 10,000 రూపాయలు చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఆ నలుగురికి చాలా థ్యాంక్స్. చాలా స్పోర్టివ్గా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ దీంతో 10,000 రూపాయలు రేఖ గారికి అందాయి. అమ్మా, ఆయన కార్పెంటర్గా పనిచేస్తూ మీరు టైలరింగ్ వృత్తిలో ఉన్నారు. సో మామగారి కోసం ఇల్లు తాకట్టు పెట్టడం జరిగింది. అవునండి. సో అప్పటి వరకు ఇద్దరు సంపాదన సరిపోయేది ఇంట్లో. మా మామయ్య గారు కిడ్నీలు పాడైన అప్పు ఇవ్వడం వల్ల ఈయన పని చేసిన డబ్బులన్నీ అప్పుకే కట్టడానికి వెళ్ళిపోయామండి. నేను చేసినవి ఇంట్లో నడిపించుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా ఆ అప్పు కూడా మీద పడింది. అంటే చేసిన అప్పు కట్టడానికి అతను లేడు, చేయడానికి నాకు పని లేదండి. అప్పు ఇచ్చిన అతను ఇల్లు తీసేసుకుంటున్నాను అన్నాను. ఆ ఇల్లు లేకపోతే మేము బ్రతకలేమండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.